బచావత్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులపై సభలో మాటల యుద్ధం నడిచింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మధ్య డైలాగ్ వార్ నడిచింది. బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 811 టీఎంసీ ఎన్ బ్లాక్ కేటాయింపు చేసింది. ప్రాజెక్ట్ వైజ్ అలొకేషన్ చేయలేదు. అసలు నిజంగా మీరేదో తెలంగాణ వచ్చిన ఏదో చెప్పుకుంటారు. తెలంగాణ వచ్చిన తర్వాత మీరు పోయి 2015లో 219 అంటారు, 2016లో 219 అంటారు, 2016లో నో ప్లీజ్ నో 1 మినిట్. అదే స్పీకర్ గారు, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్కి 299, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్కి ఆన్గోయింగ్ వర్క్స్కి 225, అంటే 525 టీఎంసీకి దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ నాట్ ఆస్కింగ్. అంటే యూ ఆల్సో బీన్ ఎ మినిస్టర్. కెన్ ఈఎన్సీ గో అండ్ డిసైడ్ ఫర్ హిమ్సెల్ఫ్? Can central government decide? No, 1 minute. No, 1 minute. No, that is why we have removed the services of the ENC. Now you can't quote him. He may be related to you. But you can't quote him. No, 1 minute. You can't quote him. 1 minute. Speaker Garu, see, as a minister, a chief minister, we are saying we are not handing over projects ante. Are మీరు 10 ఏళ్ళ నుండి ఇరిగేషన్ శాఖని మీరు నాశనం చేసినంత స్వతంత్ర భారతదేశంలో ఎవరు నాశనం? యు ఆర్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్. లక్షల కోట్ల రూపాయలు మీరు దోపిడీ చేశారు. ఇంకా మీరు మాట్లాడే ఇరిగేషన్ గురించి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదే ఒక మాట మాట్లాడుతున్నారు. ఉత్తమ్జీ, నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేజర్ ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేసిన ఆ అనుభవంతోనే ఆనాడున్న అరేంజ్మెంట్ మాత్రమే చెప్తున్నాను మీకు. సార్, బచావత్ అవార్డ్ KWDT1 బచావత్ అవార్డులో ఆంధ్రప్రదేశ్కు ఎన్ బ్లాక్ 811 TMCFT అలొకేట్ చేసిన బచావత్ అవార్డు ఫైనల్ ఆర్డర్లో యూ గో త్రూ దట్ బచావత్ అవార్డ్, లాస్ట్ 4-5 పేజెస్ చదివి చూడండి. యూ గో త్రూ దట్ బచావత్ అవార్డ్. ఆ లాస్ట్ 4-5 పేజెస్లో ప్రాజెక్ట్ వైజ్ కూడా అలొకేషన్ ఇచ్చారు. మీరు యూ ప్లీజ్ గో త్రూ. కృష్ణా డెల్టాకి ఎంత ఉంది, పక్కన తుమ్మలాయేశ్వరరావు గారు ఉన్నారు, వారిని కూడా అడగండి. కృష్ణా డెల్టాకి ఎంత అలొకేట్ అయింది, అదేవిధంగా నారాయణ సాగర్కి ఎంత అలొకేట్ అయింది, అవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. అయితే ఈ 299 అనేది ఎట్లా వచ్చింది అంటే 811లో యూటిలైజేషన్స్, తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు, ఆంధ్రాలో ఉన్న ప్రాజెక్టులు, తెలంగాణ ప్రాజెక్టులలో యూటిలైజేషన్ ఎంత జరుగుతున్నది, ఆంధ్ర ప్రాజెక్టులలో యూటిలైజేషన్ ఎంత జరుగుతున్నది. దిస్ ఇస్ నాట్ అలొకేషన్, యూటిలైజేషన్స్. తెలంగాణలో 299 అప్పటి వరకు కన్సీవ్ కాబడ్డ ప్రాజెక్టుల ద్వారా 299 TMCFT వాడుతున్నారు. ఆంధ్రాలో అప్పటి వరకే కన్సీవ్ అయిన ప్రాజెక్టుల ద్వారా 512 TMCలు వాడుతున్నారు అనేది it is only utilization, not allocations. Allocation is again en block. Kani, these are the project wise utilizations made by the Bachawat Award. Meeru danni ooke 299 ఒప్పుకున్నారు, మీరు 512 ఒప్పుకున్నారు మీరు. This is the minutes. ఎప్పటిది? అపెక్స్ బాడీ మీటింగ్ 22 అక్టోబర్ 2020. అందులో కేసీఆర్ గారు ఒక మాట స్పష్టంగా చెప్పారు. పోతిరెడ్డిపాడు గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు పొక్క వెడల్పు చేసింది. 11,000 క్యూసెక్ల నుంచి 44,000 క్యూసెక్లకు మీ జమానాలో అయింది. అది మర్చిపోతున్నారు. రెండవది సార్, ఆనాడు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకొక మాట ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, బచావత్ అవార్డు ప్రకారము శ్రీశైలం MDDL 830గానే ఉండాలి అని. ఎస్, ఐ అగ్రీ విత్ దట్. కానీ వెన్ వైఎస్ రాజశేఖర రెడ్డి వాజ్ చీఫ్ మినిస్టర్, ద MDDL వాజ్ మేడ్ 850. అప్పుడు మీరు మంత్రిగా ఉన్నారు. ఈ విషయాలన్నీ మర్చిపోయి ఆయన ఇట్లా మాట్లాడే కరెక్ట్ కాదు. సీనియర్ అంటే రెస్పెక్ట్. నేను రాజశేఖర రెడ్డి గారి టైంలో నేను మంత్రి కాలేదు, నేను మంత్రి కాదు. మరి మీరు చంద్రబాబు మంత్రి అప్పుడు 1 మినిట్
మీరేమన్నారు? మీరు మంత్రి అని అన్నాను. ఒక నిమిషం స్పీకర్ గారు, కడియం శ్రీహరి గారి మాటల్లో అసలు ఏ మాత్రం వెరీ అన్ఫార్చునేట్. కేసీఆర్ గారు క్యాచ్మెంట్ ఏరియా అట. ఏనాడు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం వాటర్లకి చేయాలి ఒక్కసారి కూడా కేసీఆర్ అడగలేదు.